పేరు మూస నరసింహ. నేను మహమ్మదాబాద్ మండల బీజేపీ మండల ప్రెసిడెంట్. నాది దేశాయపల్లి గ్రామం. మా దేశాయపల్లి ఎక్స్ రోడ్ అంటే నంచర్ల ఎక్స్ రోడ్లో భూ కబ్జా అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే 452కు కొన్న వ్యక్తి, అలాగే ఇక్కడ 379 2 సర్వేల మంది పాత రోడ్ ఉంది. ఆ పాత రోడ్ అనేది మిగిలిపోయింది. అంటే కొత్త రోడ్డు 379లో రోడ్ వెళ్ళింది. మిగిలిపోయినటువంటి ఆ కొత్త రోడ్ని, ఆ పాత రోడ్ని ఈ 452లో కొన్న వ్యక్తి కబ్జా చేసి అమ్మడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పాత రోడ్డు ఏదైతే ఉందో, ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో, దాన్ని ప్రజల అవసరం నిమిత్తం దేశాయపల్లికి కావాల్సినటువంటి అవసరానికి సంబంధించినటువంటి ఏ గవర్నమెంట్ ల్యాండ్లు అనేది లేవు. మాకు కావాల్సినటువంటి అదేది అంగన్వాడీ కేంద్రం శాంక్షన్ అయింది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావాలి. అలాగే మాకు నంచల గేట్లలో సంత జరుగుతూ ఉంది. అది నడి రోడ్లో చాలా యాక్సిడెంట్లు అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇది ఏదైతే పాత రోడ్డు ఉందో ఇది 20 మీటర్ల పొడవు ఉంది. 20 మీటర్ల పొడవు అంటే మాకు మంచి సంత అవుతుంది. కాబట్టి వెడల్పు ఉంది. అట్లాగే ఏదైతే ఈ పాత రోడ్డు ఉందో దాన్ని మాకు మా గ్రామ పంచాయతీకి కనుక అప్పచెప్తే, ఆ అప్పచెప్పిన భూమిని మేము సక్రమంగా మా గ్రామానికి ఉపయోగించుకొని ప్రజల అవసర నిమిత్తం చాలా ఉపయోగపడుతుందని మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఎవరైతే ఈ భూ కబ్జా చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తులు అందరినీ కూడా, ఒక్కరిని కాదు, మేము సర్పంచ్కి చెప్పినాం, ఎంఆర్ఓకి చెప్పినాం, కలెక్టర్కి చెప్పినాం, అందరికి చెప్తే కూడా పెడచెవిన పెట్టడం అనేది జరుగుతూ ఉంది. మరి ఎందుకు అట్లా జరిగింది అనేది మాకు కూడా తెలియట్లేదు. కాబట్టి ఎవరైతే ఆ పెడచెవిన వ్యక్తి పెట్టి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కొన్న ప్లాట్లు కొన్న వ్యక్తులు నిర్మాణం జరుగుతూ ఉంది. సెక్రటరీకి ఫోన్ చేసినాం, సెక్రటరీ కూడా రెస్పాండ్ కావట్లేదు. సర్పంచ్ చెప్పినాం, సర్పంచ్ కూడా ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా అంటే ఎవిడెన్స్ ఏముంటాయండి? గవర్నమెంట్ భూమికి సర్వే నెంబర్ లేకుంటుంది, పాత రోడ్డుకు సర్వే నెంబర్ లేకుంటుంది. ఆ రెండుట్ల మధ్యలో మిగిలిపోయినటువంటి ఆ గవర్నమెంట్ భూమిని తీసి ఎవిడెన్స్ తయారు చేసి ప్రజల నిమిత్తం మనం వాడితే మంచిగా ఉంటుంది. కానీ మీకు ఎవిడెన్స్ మాతోనే ఉంటుంది, ప్రజలతోనే ఏముంటుంది, ఎవిడెన్స్ ఏం లేకుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ప్రథమ పౌరుడు అలాగే మన ఎంఆర్ఓ గారికి కూడా చాలాసార్లు మేము ఉరబెట్టుకున్నాం. అయ్యా అక్కడ ఉంది మా ఎంఆర్ఓ ఆఫీసు కూడా, ఎంఆర్ఓకి సంబంధించిన కార్యాలయాలు కూడా మా నంచల గేట్లో పెడుతున్నట్టే మంచి హైవేకి ఉంది, ఏమైనా మన ఉపయోగపడుతుంది, ప్రభుత్వ భూమిని కాపాడండి అంటే ఆయన కూడా అంత రెస్పాండ్ కావట్లేదు. కాబట్టి మేము 2 సార్లు ఎక్కడ కలెక్టరేట్కు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు బుద్ధిగా ఎవరైతే కబ్జా చేసారో ఆ కబ్జా చేసిన మీ భూములకు ఎవరు, ప్రైవేట్ భూములకు ఎవరు మేము ఆశిస్తలే. ఎందుకంటే వేల కోట్ల భూమి వాల్యుయేషన్ ఉన్నాయి. మాకు సంబంధించిన ప్రజలందరికీ సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ భూమి మాకు కావాలి. మాకు ప్రజలందరికీ సంబంధించిన విషయం కాబట్టి ప్రజలందరూ కూడా ఆగ్రహానికి గురికి కాకుండా మీరందరూ కూడా ఈ భూమిని గ్రామ సర్పంచి, ఎంఆర్ఓ అలాగే కలెక్టర్ బేషరతుగా దాన్ని ఎంక్వైరీ చేసి, ఒకవేళ లేదు, ప్రభుత్వ భూమి లేదు అంటే మాకు చెప్పండి. ఎందుకంటే ప్రజలకు మేము అనుకుంటున్నాం అక్కడ ఖచ్చితంగా భూమి ఉంది, సర్వే చేసారు ఇంతకుముందు, ఖచ్చితంగా పాత రోడ్ భూమి ఉంది, ప్రభుత్వానికి ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలని మా ఆకాంక్ష. అందుకోసమే మేము అందరినీ కూడా అవేర్నెస్ చేస్తాం. మా ప్రజలు కూడా అందరూ కూడా ఉద్యమించి ధర్నాకు సైతం మేము వెనకడబోం. కాబట్టి మీరు ఒక్కసారి గమనించి ఆ ప్రభుత్వ భూమిని కాపాడితే ప్రజలకు ఉపయోగపడదని మనం చేస్తూ ఉన్నాం. మరి స్థానిక సర్పంచ్, సెక్రటరీ కావచ్చు, వీళ్ళ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? మేము గ్రామ సభ 2 సార్లు పెడుతున్నట్టు గ్రామ సభలో చెప్పినాం. అయ్యా ఇక్కడ ఇంతకుముందు ఉన్న సర్పంచి ఆయన ఉన్నన్ని దినాలు అయితేనట్టు ఇలాంటి ఏమీ జరగలే. ఆయన ఏమంటారు, అది ఏదైతే 352 ఆ సర్వే నెంబర్లో వాళ్ళు కొన్ని పట్టలు చేసుకున్నారు. వాళ్ళే పట్టలు చేసుకొని మళ్ళీ అది కాదని తెలిసి రోడ్డు పోయి వాళ్ళు రిటర్న్ చేసేసి, ఇక మాది కాదు, అది ప్రభుత్వానికి సంబంధించిందని వాళ్ళు రిటర్న్ చేసేసినది. దానికి సంబంధం అంతా దానికి వద్దు, ఇది ఎందుకంటే మనది కాదు అని తెలిసి వాళ్ళు ఎంటుకయ్యారు. ఇక్కడ ఉండే సర్పంచ్ వాళ్ళ మీద ఆరోపణ చేసి వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ మిగిలిపోయిన భూమిని మాకేం సంబంధం లేదు, లోపాయకార ఒప్పందాలు ఏమున్నాయో మాకు తెలియదు, ఏమైనా ఒప్పందం ఏమైనా ఉంటే అది ప్రజలకు చెప్పండి, ప్రజలకు అందరికీ ఉపయోగపడని ఒక్క సౌలభ్యం కోసం ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేయకండి. ప్లీజ్ తప్పుదో పట్టించే ప్రయత్నం అయితే చేయకండి. ప్రభుత్వ లక్షల కోట్లకు పెట్టినా రావు, ఎవరు ఇయ్యరు, భూస్వాములు ఎవరు లేరు. ప్రజల అవసరానికి సంబంధించిన భూమిని మనం ఖచ్చితంగా
ప్రజల కోసమే వాడాలి. మరి నిన్న ప్రజాపానికి వెళ్ళినప్పుడు కలెక్టర్ మీతో పాటు ఏమైనా, అది కలెక్టర్ అంటున్నాం, స్థానిక సర్పంచ్ మీతో పాటు ఏమైనా వచ్చారా? రాలేదు. మేము అంతకుముందు కూడా చెప్పినాం, అయ్యా మనం ప్రజావాణి కోసం రెస్పాండ్ ఎంఆర్ఓ కావట్లేదు, మేము 2-3 సార్లు పోయి వచ్చినాం అంటే మేము వస్తాం, మీతోనే మీరు వాండి అని చెప్పి ఒక ఇంతకుముందు రాలే. మొన్న కూడా పోతామంటే అప్పుడు కూడా మీరు పోయి రండి, మీరు ఏమైనా ఉంటే మేము ఎవిడెన్స్ ఏమైనా సంపాదించండి, మేము ఆపేస్తానే అంటున్నారు. మాతోనే ఎవిడెన్స్ ఏముంటాయండి? మాతోనే ఏముంటాయి చెప్పండి? గ్రామ సర్పంచ్గా ప్రథమ పౌరుగా మీరు పోయి ఎంఆర్ఓతో ఒక అప్లికేషన్ పెడితే రెస్పాండ్ కాకపోతే మేము ఉద్యమిస్తాం, మీ తరపు నుంచి మేము మాట్లాడతాం. అది కదా మీరు చేయాల్సినది. మేము మమ్మల్ని అడిగితే మాతోనే ఏముంటాయి? మా కాయిదాలు, మా ఇంట్లో కాయిదాలే సంపాదించుకోవడానికి మాకు తెలుస్తలేదు. అట్లాంటిది గ్రామానికి మొత్తానికి సంబంధించిన కాయిదాలు మేము ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? మీరు పెద్ద మనుషులు ఉన్నారు, మీరు చేయాలి ఆ కార్యక్రమాలు. ఈ ప్రభుత్వ భూమిని వేల లక్షల విలువ చేసేటటువంటి భూములను కాపాడాలి, ప్రజల అవసరం నిమిత్తమే ఉపయోగించుకోవాలి. సో రాబోయే రోజుల్లో దీని గురించి ఏ విధంగా ముందరికి వెళ్దాం అనుకుంటున్నాం? ఖచ్చితంగా ఈ ప్రభుత్వ భూమిని కాపాడే తీరుతాం. అది ఏదైనా కానీ, ధర్నానా, దీక్షల, ఆమరణ దీక్షన ఏమనేది, ఏం చేస్తామనేది ప్రజలతో డిస్కషన్ చేసి ప్రజలతో పాటు ప్రజలతో మమేకమై ప్రజల ఆస్తులను కాపాడే ప్రయత్నం అయితే మేము 100% చేస్తాం. దేశాపల్లి ఎక్స్ రోడ్లో 452 దానికి అంచున ఉన్నటువంటి 379 మధ్యలో ఉన్నటువంటి పాత రోడ్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్. ఆ గవర్నమెంట్ ల్యాండ్ని 452లో ఒక వ్యక్తి తను రిజిస్ట్రేషన్ చేసుకొని 452 సర్వే నెంబర్లో కొని, ఇంకా ఆ సర్వే నెంబర్ కానుకున్నటువంటి పాత రోడ్ నెంబర్ కూడా నాదే అని చెప్పని దాన్ని ఇతరులు కూడా విక్రయించి దాంతో పాటు మేము ఏమన్నా ఎలిగెన్స్ లాగా ఎందుకు విక్రయిస్తారు అని చెప్పి మేము వాళ్ళని క్వశ్చన్ చేస్తే, మీరెవరు క్వశ్చన్ చేయడానికి, 452 సర్వే నెంబర్కి ఆనుకొని ఉన్నా కాబట్టి ఆ మొత్తం నాదే ఉంటుంది. దానికి తోడు ఆ సర్వే నెంబర్ పరిగి రోడ్లో పోయింది, ఎవరైతే 452 సర్వే నెంబర్ ఉన్నారో ఆ వ్యక్తి పరిగి రోడ్లో పోయింది కాబట్టి ఇక్కడ మేము తీసుకుంటున్నా అని చెప్పని కూడా నాతో ఫోన్లో రికార్డు ఉంది. నాతో ఆ వ్యక్తిని మాట్లాడుతానంటే అక్కడ పోయింది కాబట్టి ఇక్కడ తీసుకునే అధికారం ఉంది, మీరెవరు రావడానికి అని ఆ మనిషి మమ్మల్ని ఇక టార్గెట్ చేయడం అనేది జరిగింది. ఇంకా ఎక్కువ మాట్లాడకండి, మీ పైన పోలీస్ కేసు చేస్తాము, మీరు ఇట్లా మాట్లాడాలంటే పోయి పిఎస్లో కంప్లైంట్ ఇస్తాము, మీరు అక్కడికి రావడానికి వీల్లేదు అని చెప్పి చెప్తారు. ఇంకా మేమన్నా మాది లాస్ట్ 5 years ఉన్న గవర్నమెంట్ మాదే. మేము 5 years ఉన్న రోజులు దీనిలో ఒక చీమ కాదు, చిట్ట చీమ కూడా ముట్టలేదు. జస్ట్ ఇలా మా గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఒక 2-3 నెలలు 2 years అవుతుంది, దాదాపు 2.5 years అవుతుందా. దాంట్లో పాటు మా సర్పంచ్ గారు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది మా ఊళ్ళో. ఆ వచ్చిన వెంబడే ఎప్పుడు చేంజ్ అవుతుందా అని చెప్పి ఎదురు చూసుకున్నటువంటి కళ్ళు మొత్తం ఆ మాత్రం డేగల్లోకి వచ్చి దానిపైన వాలి విత్ స్పాట్ని రిజిస్ట్రేషన్ చేయడము, వేరే వాళ్ళకి విక్రయించడము, మరి ఇట్లా చేయడం జరుగుతుంది. మరి ఇదే గవర్నమెంట్ ఇట్లే ఉంటుందా? మరి గవర్నమెంట్ వాళ్ళు కాపాడాల్సింది పోయి గవర్నమెంట్ వాళ్ళే విక్రయించి వాళ్ళకే పుట్ట నింపుకోవాలంటే ఎట్లుంటుంది? మరి మా గేట్లో ఎవరో దాతలు ఇచ్చిండ్రు, స్కూల్ నడుస్తుంది, ట్యాంక్ నడుస్తుంది, అంతా నడుస్తుంది. ఇప్పుడు మా ఊరు డివైడ్ అయిపోయింది, తాదమంటే బుక్క నీళ్ళు లేవు, పెద్ద ట్యాంక్ కడతామంటే ఇంత జాగలేదన్నా, 10 feet జాగలేదు. మరి అంగన్వాడీ కేంద్రం వచ్చింది, శాంక్షన్ అయ్యి 2 years అవుతుంది, మరి కట్టుకుందామంటే కూడా 50 ఎకరాలు జాగా ఎవరిస్తలేడు. మరి ఇటువంటి జాగాలు ఉండి ఎవరికో అమ్మేసి ఎవరికో తీసుకొని పోతున్నారంటే మరి మా ఊరు గతి ఏం కావాలి? మరి దీని మీద మరి గవర్నమెంట్ పరంగా మరి ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మా ఊరు గ్రామ ప్రథమ పౌరుడు కానీ మేము దాదాపుగా ఒక 20 సార్లు ఫోన్ చేసినాం మా ఊరు గ్రామ ప్రథమ పౌరునికి. మరి ఇతర నాయకులు ఉంటారు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్పొద్దు. మరి ఆయన అయితే అంటే మొత్తం సర్వం నాదే అన్నట్లు ఫీల్ అయ్యకుండా మొత్తం ఇదంతా ఎన్నుకుంటూ నడిపిస్తున్నాడు. మరి ఇక ఎంతవరకు నిజం అనేది మరి ఎంఆర్ఓ గారు కానీ, మరి కలెక్టర్ మేడం గారు కానీ దీనిపైన డిసిజన్ తీసుకొని మాకు మేలు చేయవలసిందిగా కోరుతున్నాము. మా గ్రామం దేశాయపల్లి, మండలం మహమ్మదాబాదు, జిల్లా మామనార్. నా పేరు డి చెన్నయ్య. ఈ నంచర్ల దేశాయపల్లి ఎక్స్ రోడ్లో జరిగినటువంటి అన్యాయము, అవినీతి సాలే సీనాని ఉంటాడు ఆయన ఇంచుమించు 20 సంవత్సరాలు అయిపోయి ఏడ తీసుకున్న 10 గుంటలు కొంటే 20 గుంటలు అక్రమంగా దాన్ని దౌర్జన్యంగా కబ్జా చేస్తాడు. కబ్జా చేసి లేఅవుట్ చేసి 455 సర్వే నెంబర్ల దాంట్లో లేఅవుట్లు చేసి రోడ్లు తీసి అన్ని ప్లాట్లు సెల్ అయిన తర్వాత రోడ్లు కూడా అమ్మేసుకున్నాడు. ఆయన ఉన్నది 2 ఎకరాల 17 గుంటలు ఉన్నది, 3 ఎకరాల కబ్జాలు ఉన్నాడు. ఈడ కూడా 452 సర్వే నెంబర్లో దానికి కానుకున్నటువంటి ఆర్ఎంబి పాత రోడ్డు 20 మీటర్లు ఉంది, అది దానికి సర్వే నెంబరే లేదు. అటువంటి రోడ్డుని 452 రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్న పాత రోడ్డుని, ఆర్ఎంబి రోడ్డుని ఆక్రమించి ఇతరులకు విక్రయించి దాన్ని దౌర్జన్యంగా రాత్రికే బోర్లు వేసడం, జేసీ పెట్టి గుంతలు తీసడం పని స్టార్ట్ చేసిండు. ఎంత గ్రామ ప్రజలు చెప్పినా విన్నవించకుండా పైసల అధికారంతో ప్రతి ఆఫీసర్ని లొంగదీస్తున్నాడు. దానికి న్యాయం చేయగలరని కలెక్టర్ గారికి విన్నవించడం జరుగుతుంది.